ఒక యజ్ఞంలో అవిశ్రాంతంగా ఇంటింటికి తిరిగి స్థానికులను పలకరించి గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి జోరు పెంచారు. అందులో భాగంగా మంగళవారం అల్లూరు మండలంలోని సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఒక సమస్యను పరిష్కరించారు. స్థానికుల నిరీక్షణ ఫలించగా గోగులపల్లిలో జగనన్న లేఅవుట్లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి స్థానిక ప్రజల్లో సంతోషం నింపారు. ఆర్డీఓ సేనానాయక్, ఎంపీపీ శశిరేఖ, జెడ్పీటీసీ వేణమ్మ, తహసీల్దార్ కె చంద్రశేఖర్, ఎంపీడీఓ జ్యోతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం సాయి, బీదార్ రమేష్, ఊటు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోగులపల్లి నాయకుడు పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించారు. అలాగే కావలి మండల పరిధిలో వందలాది మంది నిత్యం రాకపోకలకు ఉపయోగించే ఆముదాల దిన్నె, తాళపాలెం రోడ్డు పనులకు కూడా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. సుమారుగా 23 కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గం పరిధిలో వివిధ పనులు జోరుగా సాగుతున్నాయంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. జెడ్పీటీసీ జంపాని రాఘవులు, ఏఎంసీ చైర్మన్ సన్నిబైన ప్రసాద్ యాదవ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ కాలనీకి సంబంధించి పట్టాల పంపిణీ ఈరోజు జరగటం 2000 ఉండాలనేది ఆయన ఆశయం. దాంతోపాటు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా పేదవాడు ఇబ్బంది పడకుండా వారిని ఆదుకోవడమే లక్ష్యంగా అనేక పథకాలు పెట్టి జగనన్న ఏ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు జగనన్న ఇస్తున్న ప్రతి ఒక్క లబ్ధి కూడా చేపలాగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మనం అందించాలా అన్న భావనతో ఎన్నోసార్లు నా కాడ రావడం జరిగింది. దాన్ని హైకోర్టులో స్టే తీసుకురావడం, మీకు ఇప్పించాలని ఎప్పుడైతే మొదట నిర్ణయించారో అదేవిధంగా మీ అందరికీ ఇప్పించాలని దానికోసం పోరాటం చేయటం, ఆ పోరాట ఫలితం ఈరోజు నెరవేరటం కూడా నిజంగా చాలా సంతోషం. అందుకు పవన్ రెడ్డి గారిని, వారి మిత్ర బృందాన్ని అందరిని కూడా అభినందిస్తున్నాను. తప్పకుండా పేదవారికి మంచి చేయాలంటే ఎప్పుడు కూడా మనం ముందుండాలి. కరోనా టైంలో కావచ్చు, లేదా ఏ ఆపద ఉన్నా కూడా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కరోనా టైంలో ఏ విధంగా జగనన్న ఆదేశాల మేరకు ఆదుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్య సురక్ష కావచ్చు, పథకాలు అందించే దాంట్లో కావచ్చు, జగనన్న సురక్ష కావచ్చు, ఈరోజు జరుగుతున్న మన ఆడుదాం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి తీసుకుంటే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవికి తప్పకుండా పోద్ది. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా కావాలి నియోజకవర్గంలో కూడా తప్పకుండా ఈరోజు నన్ను ఆల్రెడీ క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరి ఆశీస్సు నాకు కూడా ఇచ్చి, అదేవిధంగా మన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మీ ఆశీస్సు ఇచ్చి మంచి మెజార్టీ తోటి జగనన్నకి కానుకగా ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోడ్డుకు సంబంధించి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా దాదాపు 3.25 crores ఈ రోడ్డుకి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం కావలి నియోజకవర్గంలో దాదాపు 23 కోట్ల రూపాయలు మనకి రోడ్ల కోసం ఏఎంసీ ద్వారా నిధులు కేటాయించడం జరిగింది. 1 by 1 ఇవన్నీ కూడా అన్ని మండలాలు అరువుగా శాంక్షన్ అయ్యి ఉన్నాయి, దగదత్తుగా శాంక్షన్ అయ్యి ఉన్నాయి, గోగుగా శాంక్షన్ అయ్యి ఉన్నాయి, అదేవిధంగా కావలి గోగ మండలాలు కూడా శాంక్షన్ అయ్యి ఉన్నాయి. దాదాపు ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంది. తప్పకుండా వీలైనంత తొందరగా అన్ని చేయిస్తామని కూడా తెలియజేస్తాం.